హలో, వెల్కమ్ టు టేస్ట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. ఈ వీడియోలో క్యారెట్ ఫ్రై తయారీ విధానం చూద్దాము. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా డైరెక్ట్ రైస్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. పప్పులోకి కానీ సాంబార్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. సో ఈ రెసిపీకి ముందుగా 1/2 kg వరకు క్యారెట్ని తీసుకున్నాను. ఒక పర్సన్గా అని చెప్పి 4 క్యారెట్లే తీసుకున్నాను. వీటిని పైన పీల్ ఆఫ్ చేసుకోవాలి. క్యారెట్తో ఏ రెసిపీ చేసినా పైన పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకోకుండా జస్ట్ పైన వాష్ చేస్తే క్యారెట్ టేస్ట్ అనేది చాలా మారిపోతుందండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న క్యారెట్ని వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెజిటబుల్ చాపర్లో అయినా కట్ చేసుకోవచ్చు. లావు ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం తినగానే ఎక్కువైందన్నట్టు అనిపిస్తుందండి. అందుకని నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా చిన్న సైజులో ఉండేటట్టు ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసి చిటపటలాడనివ్వాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చి తరుగు, 1 రెమ్మ కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి ఆయిల్ మొత్తము ముక్కలకి పట్టేటట్టు కలిపి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్కి క్యారెట్ ఇలా 50% ఫ్రై అయి ఉంటుంది. ఈ స్టేజ్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ క్యారెట్ ఇలా 50% ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేస్తే ఎక్కువ ఫ్రై అయ్యి నల్లగా అయిపోతుంది. ఇంకో 10 to 15 మినిట్స్కి క్యారెట్ కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. క్యారెట్ ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే ముక్క పైన టెక్స్చర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే అల్లం పేస్ట్ మీద ఈ విధంగా ఎక్సెస్ ఆయిల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత క్యారెట్ ముక్కల్లో కలిపేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ పొడులన్నీ క్యారెట్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకుంటే ఎంతో యమ్మీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ. ఈ రెసిపీకి టేస్ట్నిచ్చే ఇంగ్రీడియంట్స్ క్యారెట్, ఆనియన్, అల్లం పేస్ట్, ధనియాల పొడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.